హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్పుకుందాం డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి చెప్తామండి. డిఆర్టీ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జేఐపీ అండ్ సిఐపి అండ్ పీపుల్ ఆల్సో వన్ బై వన్ షల్ కమ్. ఇందులో కంటెంట్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ డిఆర్టీ, వాట్ ఇస్ ది నెసెసిటీ ఆఫ్ దిస్ డిఆర్టీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద డిఆర్టీ, అండ్ తర్వాత డిఆర్టీ డెఫినేషన్స్ లో రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డిఆర్టీ. ఓకే, ఫస్ట్ టాపిక్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది నీట్ నథింగ్ బట్ అది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాంటి మాట. ఇదివరకు మామూలుగా ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయ్యారనుకోండి బారోయర్స్, సో మనం ఏం చేస్తామంటే సివిల్ సూట్ ఫైల్ చేయాల్సి వచ్చింది. సూట్ ఫైల్ చేసి సివిల్ కోర్ట్స్లో మనం ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే నెంబరింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఫైల్ చేసి తర్వాత హీరింగ్స్ అటెండ్ అయ్యి ఫైనల్గా మనకి జడ్జిమెంట్ దట్ మీన్స్ డిగ్రీ వచ్చేటప్పటికి 2-3 years అలా పట్టేది. బట్ అమౌంట్ వైజ్ గా చూసుకుంటే కనుక ఈవెన్ 5,000 అయినా సరే వీ హ్యావ్ టు గో ఫర్ దట్ ఫైలింగ్ ఆఫ్ ద సూట్ అగైన్స్ ద బారోయర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు పెద్ద పెద్ద అమౌంట్స్ అన్ని కూడా మీకు డిలే అయిపోతూ ఉంటాయి, బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో ఫండ్స్ అనేది బ్లాక్ అవడం తోటి బ్యాంక్స్ కి ఇట్ ఇస్ థ్రెట్ ఫర్ దట్ బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్. అందు గురించి ఏం చేస్తారంటే ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ అండ్ దట్ టు ఫర్ హై వాల్యూమ్ డిఫాల్ట్ అమౌంట్స్ కి ఫోకస్ గా పెట్టుకుని దిస్ సిస్టమ్ ఆఫ్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఏ రకంగా సెటప్ అయిందంటే చూడండి, డిఆర్టీస్ ఆర్ సెటప్ అండర్ రికవరీస్ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993. దాని ప్రకారం డిఆర్టీస్ అనేది సెటప్ అయింది. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. డిఆర్టీ అనేది ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది అనేది. సో రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ త్రూ అవుట్ ఇండియా. డిఆర్టీ అనేది ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ అప్లికబుల్. నెక్స్ట్ డిఆర్టీ జ్యూరిడిక్షన్ కవరేజ్ ఎంత అంటే జ్యూరిడిక్షన్ కవరేజ్ అంటే జడ్జిమెంట్ ఎంతవరకు కవర్ అవుతుంది అంటే అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్ అమౌంట్ 20 lakhs అండ్ అబౌవ్. అంటే బిలో 20 lakhs వెళ్ళేటప్పటికి మీరు సివిల్ కోర్టే టేకప్ చేస్తారు. సపోజ్ ఇఫ్ 20 lakhs అండ్ అబౌవ్ అనేటప్పటికి సివిల్ కోర్ట్స్ హ్యావ్ నో పవర్స్ టు టేకప్ ద కేస్. అంటే దెన్ కంపల్సరీ ఇట్ హ్యాస్ టు గో టు దట్ డిఆర్టీ. సో దిస్ పాయింట్ ఈజ్ డిఆర్టీ లిమిట్ ఎంత అంటే 20 lakhs అండ్ అబౌవ్. దట్ షుడ్ బి ఏ పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ డెట్ మీన్స్ ఎనీ లయబిలిటీ ఇంక్లూజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెదర్ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్. డెట్ అంటే అది సెక్యూరిటీ కవరేజ్ ఏమి అర్థం లేదు. అదే సర్ఫాసీలోకి వచ్చేటప్పటికి మన సెక్యూర్డ్ క్రెడిటర్స్ సెక్యూరిటీ అనేది అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ డెట్ అనేటప్పటికి ఇది అన్సెక్యూర్డ్ అడ్వాన్స్ అయినా పర్లేదు, సెక్యూర్డ్ అడ్వాన్స్ అయినా పర్లేదు. బట్ డెట్ ఇన్ ద సెన్స్ టోటల్ అమౌంట్ ఇంక్లూజింగ్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ విల్ బి కమింగ్ అండర్ దిస్ మీనింగ్ ఆఫ్ ద డెట్. ఎనీ లయబిలిటీ పేయబుల్ అండర్ ఏ మార్టిగేజ్ ఆర్ పేయబుల్ అండర్ ఏ డిగ్రీ ఆల్సో. అంటే ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది అనుకో, దీని అర్థం ఏంటంటే ఒక కేసు మీద సివిల్ కేసు నడుస్తుంది అనుకోండి. నడుస్తున్నప్పుడు అది అంటే అర్థం ఏంటంటే ఆ యాక్ట్ వచ్చేటప్పటికి అక్కడ మాత్రం అప్లికబుల్ అవుతుంది. ప్రస్తుతం దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు దిస్ కంటెక్స్ట్. ఎందుకంటే జనరల్ గా 20 lakhs అబౌవ్ అయితేనే డిఆర్టీకి వెళ్తాయి. కానీ అక్కడ ఆ టైంలో ఎగ్జిస్టింగ్ అయ్యే అమౌంట్స్ 20 lakhs అంటే అబౌవ్ సివిల్ కోర్ట్స్ లో రన్ అవుతున్నాయి అనుకోండి, అంటే ద కేసు రన్ అవుతుంది అనుకోండి. సో అది డిగ్రీ స్టేజ్కి ఉన్నప్పుడు రానప్పటికీ కూడా ఆటోమేటిక్గా దే కెన్ జంప్ దట్ డిఆర్టీ. ఇది లయబిలిటీ పేయబుల్ అండర్ మార్టిగేజ్ ఆర్ పేయబుల్ అండర్ డిగ్రీ ఆల్సో కెన్ బి టేకెన్ ఎస్ ఎ డెట్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ద డిఆర్టీ. Similarly, money overdrawn from a bank account without any overdraft facility and liability arising during the course of a business activity, etc., all treated as debts under DRT. DRT కి వచ్చే లోన్ తీసుకున్నదే అక్కర్లేదు. బై మిస్టేక్ యాక్సిడెంటల్ గా ఓవర్డ్రాన్ అయిందనుకో, ఓవర్ డ్రాఫ్ట్ మారిపోయింది అనుకో, ఓకే, ఒక సమ్ టైమ్స్ అకౌంట్ లో మనం బై మిస్టేక్ మనం ఓవర్ డ్రాఫ్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి కూడా ఆటోమేటికలీ ఇట్ విల్ బి కమింగ్ యాజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద డెట్ అండ్ వీ కెన్ గో ఫర్ దిస్ డిఆర్టీ ఫైల్ చేయొచ్చు. లయబిలిటీ కింద అరైజ్ అయినట్టుగా చూపిస్తాం, బిజినెస్ యాక్టివిటీలో వచ్చేది. నెక్స్ట్ డిఆర్టీ ఇది హెడెడ్ బై ఎవరు? డిఆర్టీని హెడెడ్ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ 5 years విత్ మాక్సిమం ఏజ్ ఆఫ్ 62 years. అంటే డిఆర్టీలు ఇద్దరు ఉంటారు, రిజిస్ట్రార్ అండ్ ప్రెసైడింగ్ ఆఫీసర్. మన బ్యాంక్ లో చూడండి, ఎనీ బ్రాంచ్ లో ఇద్దరు ఉంటారు ఇంపార్టెంట్ కీ పర్సన్స్, బ్రాంచ్ మేనేజర్ అండ్ ఏబిఎం. అదే రోల్ ఇక్కడ కూడా ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ ఓవరాల్ సూపర్వైజర్ చూసుకుంటాడు, బ్రాంచ్ ఏదో హోదా చూసుకుంటాడు. బ్రాంచ్ మేనేజర్ ఏబిఎం ఏం చేస్తాడు, ఇన్ హౌస్ అంటే ఇంటర్నల్ కంట్రోల్ అంతా కూడా తను చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే డిఆర్టీ అనేది హెడెడ్ బై ద ప్రెసైడింగ్ ఆఫీసర్. ఓకే, ఇది అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ 5 years పీరియడ్ విత్ మాక్సిమం ఏజ్ ఆఫ్ 62 years. And there is one registrar to take care of administrative matters. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఏబిఏ ఫంక్షన్ చేసేది. సో బిలో 20 lakhs can be considered by civil court. Below 20 lakhs amount, default amounts అన్ని కూడా that will be taken care by the civil court. A bank can file in DRT against a person becomes default only the cause of action arises. Cause of action arises. Cause of action అంటే డిఫాల్ట్ అయ్యాడు, నోటీస్ ఇచ్చినా సరే వాడు కట్టలేదు అనేది మనం కంక్లూడింగ్ వచ్చిన తర్వాతే మనం చేయాలి. అంటే రెగ్యులర్ అకౌంట్స్, ఇటువంటి అకౌంట్స్ వీ కెనాట్ టచ్ అండర్ దిస్ పీరియడ్. అంటే ఇట్ ఈస్ ప్యూర్ బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేసిన తర్వాత మనకు రికవర్ రాకపోతే కనుక దాన్ని డిఆర్. Where a bank has filed application before the tribunal for recovery of its debts, and if from the same person another bank also has to recover any debt, may join the applicant bank at any stage of the proceedings before the final order is passed. అంటే ఒక పర్సన్ కి ఇద్దరు ముగ్గురు లోన్లు ఇచ్చారనుకో, ఓకే, ఒకడు 21 లక్షలు ఇచ్చాడు, అది ఎవడో అంటే ఒకడు డిఫాల్ట్ అమౌంట్ 21 lakhs, ఇంకోటి 22 lakhs అనుకోండి, సేమ్ పర్సన్ అనుకోండి. సో అటువంటిప్పుడు ఒకడు ఆల్రెడీ డిఆర్టీకి లేదు ఫర్ రికవరీ ఆఫ్ హిస్ డ్యూస్ బికాజ్ ఇట్ క్రాసెస్ 20 lakhs లిమిట్. సో అట్ ద సేమ్ టైమ్ అనదర్ అప్లికెంట్ ఆల్సో హీ కెన్ ఆల్సో జాయిన్ అట్ ఎనీ స్టేజ్, ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు ఇంకోటి ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ద ఫైనల్ ఆర్డర్. అంటే ఫైనల్ ఆర్డర్ వచ్చే లోపల ఇతను కూడా రెండో అతను కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ అవైలబుల్ ఇన్ దిస్ డిఆర్టీ ఫైల్. On receipt of application, tribunal has to issue summons to the defendant to show cause 30 days within 30 days of the service. The summons జనరల్గా ఏం చేస్తామంటే మనం విత్ ఎవిడెన్సెస్ అన్ని కలిపి, ఓకే, ప్రిస్క్రైబ్డ్ ఫీజు కూడా మనం పే చేయాలి, పే చేసి డిఆర్టీలో ఫైల్ చేస్తాం కేసు ఫర్ రికవరీ ఆఫ్ యువర్ డ్యూస్. చేసినప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే దట్ డిఆర్టీ ఇట్ విల్ ఇష్యూ దట్ షో కాజ్ విత్ ఇన్ 30 days of the service of the summons issue సర్వీస్ 30 days of service ద సమన్. అంటే మీకు సమన్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ సమన్స్ ఇష్యూ చేయడం అంటే ఏంటంటే సింపుల్ గా దే హ్యావ్ టు కమ్ టు దట్ డిఆర్టీ ఫిజికల్లీ అండ్ గివ్ హిస్ ఎక్స్ప్లెనేషన్, reasons for that not paying that amount అది చెప్పుకోవాలి. that is summons issue చేయడం అంటే they cannot refuse. అంత ఫాస్ట్ మాట, ఫాస్ట్ ట్రాక్ అంటే అదే. ఇంకా ఒకటో నోటీసు, రెండో నోటీసు, మూడో నోటీసు, ఈ టైప్ ఆఫ్ రిజిస్టర్ నోటీస్ మనం అయితే బ్యాంక్ లో అలా చేస్తాం, అదే ఉండాలి. డైరెక్ట్ గా వీ హ్యావ్ టు ఇష్యూ దట్ సమన్స్. సమన్స్ వెళ్ళిపోతే విత్ ఇన్ 30 days లో అదే షో కాజ్ మొత్తం చెప్పాలి. సో ద డిపెండెంట్ హ్యాస్ టు present a written statement on or before the first hearing or within his this 30 days whichever is earlier. అతను రిటర్న్ గా అనేది చెప్పొచ్చు, స్టేట్మెంట్ రూపంలో అని చెప్పొచ్చు, లేదంటే కనుక విత్ ఇన్ 30 days లో ఇదంతా చేయాల్సి విత్ ఇన్ 30 అంటే ఫిజికల్ గా అతను వచ్చి ప్రెజెంట్ అయ్యి చెప్పొచ్చు, లేదంటే కనుక రిటర్న్ స్టేట్మెంట్ అయినా సరే he has to reply. And counter claim can also can be made by defendant for damages. డిపెండెంట్ అనేది క్లెయిమ్ అంటే డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, కౌంటర్ క్లెయిమ్ కూడా మనం డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దట్, ట్రిబ్యునల్ కెన్ పాస్ ఇంటీరియం ఆర్డర్ అగేన్స్ట్ ద డిపెండెంట్ టు డిబార్ హిమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ అదర్వైజ్ డీలింగ్ విత్ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిమ్ వితౌట్ ట్రిబ్యునల్ పర్మిషన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి డిఆర్టీలో ఫైల్ చేసిన తర్వాత వాడు కనుక ఆ ప్రాపర్టీని కానీ నెగోషియేట్ చేయడం కానీ అమ్మేయడానికి వాటి దానికి డీల్ చేసాడు అనుకోండి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్, సో దట్ విల్ నాట్ బి అలౌడ్. అంటే ఇన్ బిట్వీన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనం డిఆర్టీ కనుక ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇంటీరియం ఆర్డర్ కూడా పాస్ చేస్తాం, అంటే టు స్టాప్ దట్ ట్రాన్సాక్షన్. ఓకే,
If defendant fails to show cause, the tribunal may pass order for attachment. అతనికి ఇతనాడు సమన్స్ ఇష్యూ చేసి కాల్ చెప్పమంటారు. కాల్ చెప్పిన తర్వాత అతను కనుక ఇచ్చిన షో కాజ్ కనుక ఎవరైతే అనుకోండి, అంటే కాదు రీజన్ అనేది ఇవ్వకుండా కూర్చున్నాడు అనుకోండి 30 days, ఆటోమేటిక్గా డైరెక్ట్ అటాచ్మెంట్ DRT ఆర్డర్ ఇష్యూ చేసేస్తుంది పాస్ ఆర్డర్. లేదనుకోండి, దే హ్యావ్ టు సీ దట్ దే హ్యావ్ టు హియర్ దట్ లిజన్ దట్ హియరింగ్ దట్ వెర్షన్స్ అవి వింటాం. నెక్స్ట్, ఇఫ్ దట్ ట్రిబ్యునల్ finds it just and convenient by order, can appoint a receiver of that property after grant of certificate for recovery of debt. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే, దే విల్ ఇష్యూ జడ్జిమెంట్. ఇవన్నీ విన్న తర్వాత ఏ సంబంధించిన రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా ఫైనల్ గా అల్టిమేట్ గా జస్ట్ 2 hearings అటు ఇటు 2 విన్న తర్వాత 2 versions, సో దే విల్ పాస్ దట్ ఆర్డర్. సో దట్ ఈస్ కాల్డ్ ద రికవరీ సర్టిఫికేట్ అంటాం. అంటే ఇక్కడ మనకి టీఆర్టీలో ఇచ్చే జడ్జిమెంట్ ఏంటి అంటే కనుక రికవరీస్ ఆర్సీ అంటాం, రికవరీ సర్టిఫికేట్. అక్కడ మిగతాది మనం లోక్ అదాలత్లో దాన్ని అవార్డు అంటాం, బ్యాంకింగ్ అంబార్డ్స్లోనే అవార్డు అంటాం. అదే సివిల్ కోర్టులో ఇచ్చేది అయితే కనుక డిగ్రీ అంటాం. సో దిస్ టెర్మినేట్ అంటే జడ్జిమెంట్స్ మాట. ఇవన్నీ కూడా జడ్జిమెంట్స్ ని డిఫరెంట్ వర్డ్స్ మనం నామక్లైజ్ చేసుకుంటాం. This recovery certificate will be issued to recovery officer by presiding officer by order. Presiding officer is that. And who will issue the recovery certificate? That will be issued by the presiding officer by order. This is important point. ఎవరికి ఇస్తారు? రికవరీ ఆఫీసర్ కి ఇస్తారు ఈ సర్టిఫికేట్. అంటే అక్కడ రికవరీ ఆఫీసర్స్ టీఆర్టీలో చాలా మంది ఉంటారు, 4-5 ఉంటారు. ఒక కేసుల ప్రకారం ఏం చేస్తారు, ఇంకో రికవరీ ఆఫీసర్, ఏ రికవరీ ఆఫీసర్కి వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. కాబట్టి ఎవరో వాళ్ళకి ఇచ్చి యూ టేకప్ యూ జస్ట్ ప్రాసెస్ అంతా మీరు అంటే వాళ్ళు చేసేది ఏమి లేదండి. ఆర్డర్ తీసుకెళ్తారు, బ్యాంక్కి అప్రోచ్ అవుతారు, వెరీ ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తారు. ఆ ప్రాపర్టీని ఏమో మార్కెట్ వాల్యూ అంతా అసెస్ చేస్తారు, పేపర్కి ఇస్తారు, సేల్ నోటీస్ కింద ఇచ్చేసి పేపర్కి దాన్ని రియలైజ్ చేయడానికి మిగతా ప్రాసెస్ చేసి అమ్మేసి దాని అమౌంట్ బ్యాంక్కి ఇష్యూ చేసేసి డెట్ రియలైజేషన్ డెట్ అంతా క్లోజ్ అయ్యేలాగా చూస్తాం. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ బి హ్యాండిల్డ్ బై ద రికవరీ ఆఫీసర్. సో రికవరీ సర్టిఫికేట్ అనేది జడ్జిమెంట్ ఆర్డర్. ఓకే, హూ విల్ గివ్ అంటే ప్రెసిడెంట్ ఆఫీసర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అపీల్ టు దట్ అపెలేట్ ట్రిబ్యునల్. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు, ఓకే, అది నచ్చలేదు. సో న్యాచురల్గా దట్ పీపుల్ కెన్ గో టు దట్ ఫైల్ appeal for that higher other appellate other the AP DRT DRAT and DRAT. Appeal can be made within 45 days from the date of order copy is received. Order copy manku vachindi, but we are not satisfied with this order, then you can go for that appeal within 45 days లో రిసీవ్ చేసుకున్న ఆర్డర్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 45 days లోపల మాత్రం మనం అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. These are all the key points. 45 days and this and but a deposit of 75% of the amount determined by the tribunal is must. కానీ 75% of that అమౌంట్ డిక్లేర్ చేశారు కదండి. ఇది జడ్జిమెంట్ సపోజ్ 30 lakhs అని జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోండి, కట్టాలి నువ్వు అని చెప్పేసి 30 lakhs అందులో 75% 30 lakhs he has to deposit with that TRAT. Then only the TRAT will take up the case. And the recovery process was taken. On receipt of the copy of the recovery certificate issued, RO has to, the recovery officer has to proceed to recover the amount by attachment and the sale of mobiles and immobile of that property of the defendant. Defendants say mobiles, immobile properties attachment ki will for that. I think like it to point. Now, validity of the recovery certificate. Recovery certificate validity and now. Presiding officer of the tribunal who had issued the recovery certificates to authorized to withdraw it or correct any clerical mistake in it. Any party wants to have a review of the order on ground error is apparent can be done, but within 60 days. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే రికవరీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ఇష్యూ చేసిన ఆర్డర్లో కనుక టైపింగ్ మిస్టేక్స్ కానీ క్లరికల్ మిస్టేక్స్ తర్వాత ఏమైనా తప్పులు ఏమైనా జరిగినాయి అనుకోండి, ఓకే, అప్పుడు ఈ కెన్ రిప్రజెంట్ ఇలాగ తప్పు మీరు ఇచ్చిన ఆర్డర్లో తప్పు ఉందంటే నా అమౌంట్ అంత లేదు, అసలు పలానా డేటా తప్పు ఉందని చెప్పేసి అంటే క్లరికల్ మిస్టేక్ జరుగుతాయి కామన్గా.
అటువంటి జరిగినప్పుడు మనం రిప్రజెంట్ చేస్తే అది వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్షన్ వాళ్ళు రివ్యూ చేస్తారు. ఆర్డర్ ఇమీడియట్ గా ఇంపోజ్ చేసానని చెప్పి చేస్తారు. రివ్యూ ద ఆర్డర్ ఆన్ గ్రౌండ్ ఎర్రర్ ఈజ్ అపారెంట్. ఎర్రర్ కనపడుతుంది కాబట్టి బట్ కెన్ బి డన్, బట్ విత్ ఇన్ 60 days లోపల మాత్రమే అది చెయ్యాలి. ప్రొలాంగ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ మెంట్. టైం స్టిపులేషన్స్ ఎందుకు పెట్టారంటే ఫాస్ట్ గా డిస్పోజ్ అవ్వాలి. టీఆర్టీ టార్గెట్ యాక్చువల్ గా ఏంటంటే ఇట్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ 6 months. బట్ నవేడేస్ అండ్ ఎక్సెన్సీస్ సో మెనీ కేసెస్ అన్ని కూడా అక్కడ కూడా మౌంట్ అయిపోతున్నాయి కాబట్టి డిలే అవుతుంది. అదర్వైజ్ ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్ డిస్పోజ్, ఫాస్ట్ ట్రాక్ judicial system system. Other modes of recovery. If any amount is due from any person to the defendant, the recovery officer may ask such person by giving a notice in writing to pay that amount to the recovery officer and not to the defendant. ఒకవేళ కనుక ఎనీ అమౌంట్ ఆఫ్ ద డ్యూ ఫ్రమ్ ఎనీ పర్సన్, ఇతను కట్టాల్సింది, సపోజ్ మన బారోయర్ ఉన్నాడు, బారోయర్కి ఎవడో కట్టాల్సిన బాకీ ఉంది, ఓకే అంటే వాడు ఏదో ఫర్మ్ కావచ్చు, మరొకటి అయినా కావచ్చు. సో వాడికి న్యాచురల్గా ఏంటంటే తిరిగకుండా వాడు వచ్చి కట్టడానికి ప్రయత్నం చేసేయడం కాదు. అది డిపెండెంట్ కి అంటే బారోయర్ కి రావడానికి, బారోయర్ అకౌంట్ తీసుకోవడానికి. ద రికవరీ ఆఫీసర్ మే ఆస్క్ సచ్ పర్సన్. అటు మన ఆర్సీ ఉన్నాడు కదండి, రికవరీ ఆఫీసర్, అతని డ్యూటీ ఏంటంటే వచ్చిన అమౌంట్ అన్ని సెటిల్ చేసి ఆ బ్యాంక్ లో ఉన్న లోన్ క్లియర్ చేయాలి. అవసరం అయితే సేల్ చేయాలి, అవసరం అయితే సీజ్ చేసుకోవాలి, ప్రాపర్టీలు మూవ్స్ అన్ని కూడా అన్ని చేయాలి. ఆ అసైన్మెంట్ లో ఎవరైనా సరే ఇతను బారోయర్ అకౌంట్ కట్టడానికి వస్తే కనుక అతనికి చెప్పి రీజనబుల్ నోటీస్ ఇవ్వాలి. అతనికి రికవరీ ఆఫీసర్ ఇచ్చి సో అండ్ సో ఇతను డిఆర్డి పర్వ్యూలో ఉన్నాడు, సో ఇతనికి అమౌంట్స్ అన్ని కూడా వర్తించు, అన్ని కూడా నాకే పే చేయాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ అమౌంట్ అతను తీసుకోవాలి. తీసుకుని దాన్ హీ విల్ టేకప్ దట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దట్ అమౌంట్ రికవరీ నాట్ ద ఎట్టి పరిస్థితుల్లోనే బారోయర్ అంటే డిపెండెంట్ కి ఇవ్వకూడదు, అదర్ పర్సన్స్. నెక్స్ట్ రికవరీ ఇది ఎక్కడ వస్తుందంటే మీకు ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సాల్వెంట్స్ కూడా ఇదే వర్తిస్తారు. ఎవడైనా సరే పర్సన్స్ ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ అయిపోయారు అనుకోండి, డిక్లేర్ అయిపోయినట్టు బ్యాంక్ తెలుస్తుంది అనుకోండి, అప్పుడు కనుక ఆ తెలియని వాళ్ళు ఎవరో వచ్చి డబ్బులు కట్టడానికి వచ్చారనుకోండి, ఆ బ్యాంక్ పర్సన్ అకౌంట్ కట్టడానికి వచ్చారనుకోండి, కరెంట్ అకౌంట్ లేకపోతే ఏదైనా కావచ్చు, ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే అది ఇన్ఫార్మ్ చేస్తాం. అతను చేసి మనం వీ షుడ్ నాట్ టేక్ దట్ అమౌంట్ టు ద క్రెడిట్ ఆఫ్ దిస్ బారోయర్ అకౌంట్ డైరెక్ట్లీ. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ రిసీవర్. కోర్ట్ అపాయింటెడ్ పర్సన్ ఉంటాడు కదండి ఇన్సాల్వెంట్ అయినప్పుడు, ఆ రిసీవర్ కి ఇన్ఫార్మ్ చేసి అతనికి ఇస్తాం అమౌంట్. ఎందుకంటే హీ హ్యాస్ టు సెటిల్ దట్ మ్యాటర్ ఆఫ్ దిస్ ఇన్సాల్వెంట్ పర్సన్ కాబట్టి. అలాగే ఇక్కడ కూడా రికవరీ ఆఫీసర్ హ్యాస్ ఆల్సో పవర్స్ టు సేల్ దట్ మూవబుల్ ప్రాపర్టీ బై డిస్టెంట్ అండ్ రికవర్ దట్ అమౌంట్ ఇన్ ద సేమ్ మ్యానర్. ఇది కూడా అంతే, మూవబుల్ సిచ్యువేషన్ లో కూడా అతను డెసిషన్ తీసుకుని సేల్ చేసేసి అడ్జస్ట్ చేసుకుంటాడు. Debt due from the dependent to the bank is treated as on par with IT arrears and can be recovered like the arrears under that income tax. Income tax ఎంత పవర్ఫుల్ పవర్స్ ఉంటాయో, ఎక్స్ట్రీమ్ పవర్స్ టు అటాచ్ అండ్ రికవర్ దట్ అమౌంట్స్, అలాగే ఈ డెట్ డ్యూ ఫ్రమ్ ద డిపెండెంట్ టు ద బ్యాంక్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ ఆన్ పార్. అలాగే మన అటాచ్మెంట్ తీసుకుంటాం. అటాచ్ చేసి తీసుకునే పవర్స్ డిఆర్టీ పర్సన్ తరఫున రికవరీ ఆఫీసర్ ఉంటాయి. ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద రికవరీ ఆఫీసర్. ఒకవేళ రికవరీ ఆఫీసర్ కనుక అటెంప్ట్ చేసి రికవర్ చేసే ప్రాసెస్ లో కనుక ఓకే తనకి ఏమన్నా నచ్చకపోతే కనుక ఈ మే అపీల్ విత్ ఇన్ 30 days టు ద ట్రిబ్యునల్. ఆ పర్సన్ అంటే అన్యాయం జరిగిపోతుంది, నాకు ఇలాగ చేస్తున్నా అలా చేస్తున్నా అని చెప్పేసి రికవరీ ఆఫీసర్ చేసే ప్రాసెస్ కనుక అతను అదంటే ఒకవేళ ఎందుకంటే సమ్టైమ్స్ ఏదో అమ్మేయాలన్న ఉద్దేశంతో రికవరీ ఆఫీసర్ తక్కువగా అమ్మేసాడు అనుకోండి, దట్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు దట్ బారోయర్. ఎందుకంటే మార్కెట్ లో దాని వాల్యూ ఉంది, ఉన్నప్పుడు 50 లక్షలది నీకు 30 లక్షలకి అమ్మేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను ఎదుగుకుంటాడు. సో అటువంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటాయి కనుక హీ కెన్ అపీల్ విత్ ఇన్ 30 days టు ద ట్రిబ్యునల్ కి చేసుకోవచ్చు. బట్ ఓన్లీ టైమ్ ఈస్ 30 days. Hence, the order of the recovery officer may be either confirmed or modified or set aside. ఆ రకంగా ఏంటంటే రికవరీ ఆఫీసర్ అనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అనేది చేయొచ్చు, అంటే ఎవరికైతే అపీల్ చేసుకునే ట్రిబ్యునల్ అతను కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే మాడిఫై అనేది చేయొచ్చు, లేదంటే సెట్ aside. అది పక్కన కూడా పెట్టచ్చు, డిపెండింగ్ అపాన్ దట్ సిచ్యువేషన్ అండ్ వెర్షన్ ఆఫ్ దట్ డిపెండెంట్ బారోయర్. Next, power of a tribunal to issue RC. If decree or order is not yet executed,
the degree holder may apply to the tribunal for issue of recovery certificate. సపోజ్ ఇప్పుడు డిగ్రీలో ఉందనుకోండి, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ ఇచ్చేసారు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈపీ ఫైల్ చేయలేదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఓకే, అటువంటిప్పుడు ద డిగ్రీ హోల్డర్ మే అప్లై టు దట్ ట్రిబ్యునల్. అంటే జనరల్గా ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ 93 చెప్తున్నా, ఆ టైంలో కనుక సివిల్ కోర్ట్స్లో పెండింగ్ ఉండి ఈ హై హ్యూజ్ అమౌంట్స్ పెద్ద అమౌంట్స్, అటువంటిప్పుడు అది ఇంకా ఎగ్జిక్యూట్ చేయకుండా అలా ఉంటే కనుక అప్పుడు ఎలాగ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వచ్చింది కదా దానికి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, డిఆర్టీకి మనం ఫైల్ చేస్తాం రికవరీ సర్టిఫికేట్ కోసం, ఇంకా లేట్ అవుతుంది కాబట్టి అందులో. సో అది పవర్ టు ట్రిబ్యునల్ టు ఇష్యూ ఆర్సీ. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. Withdrawal of that original application before the DRT under the DRT Act is not a precondition for taking recourse to that SARFAESI Act. ఇక్కడ withdrawal of the original application from before the DRT under the DRT action is not a precondition for taking recourse to the SARFAESI Act. అంటే ఏంటంటే DRTలో మీరు ఫైల్ చేశారు, ఓకే, ఫైల్ చేసిన తర్వాత ఈ లోపలనే ఎందుకు మనకు డిఆర్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా మన SARFAESIలోకి వెళ్ళిపోవచ్చు కదా, మనకు ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి యూ కెన్ గో. అది మీకు అక్కడ మీకు ఇందులో మేము డిఆర్టీ ఇచ్చేసాం కాబట్టి మనం అది కంప్లీట్ అయ్యేదాకా మనం దాని జోలికి వెళ్ళడానికి లేదు, SARFAESI ఎన్ఫోర్స్మెంట్ మనం చేయడానికి లేదు అనేది ఏం లేదు. వీ కెన్ ప్రొసీడ్ ఇన్ ద SARFAESI ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ ఆల్రెడీ స్టక్ ఇన్ టు దట్ డిఆర్టీ ప్రాసెస్. అది దట్ ఈస్ కాల్డ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఎలక్షన్ అంటే యు ఆర్ సెలెక్టింగ్ దట్. Next, now I am coming to the actual topics of that IABF, JAB, and topics in unit 28 to 32 కింద వస్తుందండి DRT. So one by one, step by step, I will see that, so that this is additional point will be covered under that DRT, which are more important in the examination. DRT mechanism is not applicable to the cooperative banks. This is a very important point. Here, DRT is applicable అన్ని బ్యాంకులకు వస్తుందంటే లేదు, cooperative banks మాత్రం వర్క్, since they are comfortable with that RR. రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పేసి సెపరేట్ గా ఉంటాయి, దట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు దట్ కోఆపరేటివ్ సెక్టర్. కాబట్టి కోఆపరేటివ్ సెక్టార్స్ కి అది పవర్ఫుల్ వెపన్ ఆర్మ్, కాబట్టి అది ఉన్నప్పుడు దానికి మళ్ళీ డిఆర్టీ అనే ఇంప్లికేషన్ అక్కర్లేదు. అందుకని ఏంటంటే డిఆర్టీ మెకానిజం ఇస్ నాట్ అప్లికబుల్ టు దట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనే కండిషన్. డిఆర్టీ డెట్ అవుట్ స్టాండింగ్ లిమిట్ ఈస్ ఆల్రెడీ వి డిస్కస్, దట్ ఈస్ అబౌవ్ 20 lakhs. And DRT headed by presiding officer with the registrar. Registrar అనేది administration and the RC is the recovery officer, and presiding officer అనేది head కింద ఉంటాడు, registrar ఏమో administration చూసుకుంటాడు, RCs అనేది recovery officer అనేది to implement the process of releasing of that properties belong to that borrower or dependent. And presiding officer is the person qualified as district judge with age within 60 days with a maximum tenure of 5 years. So this is the qualifications of that presiding officer. Next, appellate is chairperson appointed by central government from retired high court judges who has powers to transfer any PO within that jurisdiction. So appellate authority అనేది ఎవరంటే ఇది చైర్పర్సన్ అపాయింట్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంటారు. ఎక్కడి నుంచి అపాయింట్ చేస్తే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉంటారు, అందులో నుంచి తీసుకుంటారు. హూ హ్యాస్ పవర్స్ టు ట్రాన్స్ఫర్ ఎనీ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ విత్ ఇన్ జ్యూరిడిక్షన్, అండ్ హీ హ్యాస్ ద పవర్స్ ఆల్సో. అంటే ఏంటంటే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జ్యూరిడిక్షన్ లో మనకి హూ హ్యాస్ పవర్స్ టు ట్రాన్స్ఫర్ ఎనీ ప్రిసైడింగ్ ట్రాన్స్ఫర్ చేసే పవర్స్ కూడా హీ హ్యాస్ within jurisdictions. And next is on receipt of the application is the DRT issues 30 days summons to the borrower for show cause. Show cause notice అనేది నోటీస్ ఇష్యూ చేస్తాం, 30 days టైం ఇస్తాం. 30 days లో పవర్ వచ్చి ఫిజికల్ గా కానీ లేదంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రజెంట్ చేస్తే రీజన్స్ అని చెప్పుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ కనుక చేయలేదనుకోండి ఆ పని డిసోబీడియన్స్ కింద వస్తుంది, డైరెక్ట్ గా అటాచ్మెంట్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది చేసేస్తుంది, ఇచ్చే ఆర్డర్ కూడా ఇష్యూ చేసేస్తారు. ఎవరు ఇస్తారు, ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇష్యూ చేసేస్తారు. కాబట్టి అంత పవర్ఫుల్ సమన్స్. అండ్ వెన్ ద రిటర్న్ అటాచ్మెంట్ కంటైన్స్ ది క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్, రిటర్న్ స్టేట్మెంట్ కనుక కంటైన్స్ ది క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్ అంటే కనుక
this will be treated as a cross suit, claim and a counter claim, so as to enable tribunal to pass final order in respect of the original claim and on set off. A written statement contain claim and set off unte ganaka, claim and set off unte ganaka, అంటే సెట్ ఆఫ్ క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్ అంటే ఒకటి క్లెయిమ్ అది ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అది, అండ్ సెట్ ఆఫ్ అంటే ఇంకా అదర్ లోన్స్ అదర్ లైబిలిటీస్ కనుక అసెట్ కనుక సెట్ ఆఫ్ లాంటిది అరేంజ్మెంట్ కనుక ఉంటే కనుక అంటే రెండు ఉంటే కనుక లైబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, అసెట్స్ అండ్ లైబిలిటీస్ రెండు ఉన్నాయనుకోండి, సెట్ ఆఫ్ అనే కంటెస్ట్ వస్తుంది. అటువంటి అప్పుడు ఏంటంటే దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రాస్ సూట్ కింద తీసుకుని claim and counter claim and so as to enable tribunal to pass that final order in respect of that the original claim on its set of creditors. Tribunal may pass an interim order against the defendant to debar from transferring or disposing the security without the permission if this disobeyed imprisonment of maximum 3 months. అంటే ఒకసారి కనుక సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత డిఆర్టీలో ఫైల్ అయిపోయింది, కేసు ఫైల్ అయిపోయింది, సమన్స్ కూడా ఇష్యూ చేశారు. ఈ లోపల వాడు ఏమైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ డిస్పోజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేశాడు అనుకోండి, అది ఏమవుతుందంటే డిజోబీడియన్స్ కింద వస్తుంది. సో దే కెన్ గివ్ అన్ ఆర్డర్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 months. అండ్ ఇఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డిపెండెంట్ ఫాల్స్ ఇన్ మోర్ దాన్ 1 year, ఒకవేళ కనుక బారోయర్ యొక్క ప్రాపర్టీ కనుక 4-5 చోట్ల ఉందనుకోండి, ఓకే అంటే అక్కడ 4-5 డిఆర్టీ ఏరియాస్ లో కనుక కవర్ అవుతుంది, జ్యూరిడిక్షన్ లోకి వస్తుంది అనుకోండి, ప్రెసెంట్ డిఆర్టీ విల్ సెండ్ ద కాపీస్ టు దట్ అదర్ డిఆర్టీస్. అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసెంట్ డిఆర్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఎక్కడైతే ఉందో జ్యూరిడిక్షన్ అక్కడికి ఎక్కడ కావాలంటే అక్కడ పంపించుకోవచ్చు. ఓకే అంటే ఏదో ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ కి ఒక డిఆర్టీకి అది చెప్పచ్చు. అంటే ఎక్కడిదెక్కడ మూడు డిఆర్టీ డివిజన్స్ లోనూ దేని దాన్ని సెపరేట్ గా చూడాల్సిన ఏం లేదు. Automatically this can be transferred to that either one particular DRT. And in DRT application to be disposed of finally within 180 days from the date of receipt of that application. Generally DRT kitchen maximum time 180 days. And 6 months లోపల dispose అయిపోవాలి కేసు. అది టైం షెడ్యూల్ యాక్చువల్ గా గివెన్ టు దట్ DRT. Appeal to that appellate authority, appellate tribunal అంటే DRAT కి within 45 days మనం కవర్ చేస్తాం. Within 45 days from the date on which the order is received, already covered. And there is no provision of further appeal against the appellate order in the court and the act. However, writ petition of the High Court as well as the special leave petition before Supreme Court are not barred. అంటే ఏంటంటే ఇప్పుడు appellate authority ఇచ్చిందండి, ఓకే appellate authority ఇచ్చింది కూడా ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చి చేద్దాం అనుకున్నాడు అనుకోండి, అక్కడ యాక్చువల్గా నో ప్రొవిజన్ అయితే మాత్రం లేదు ఫర్దర్ గా అపీల్ చేసుకోవడానికి. బట్ హవెవర్ రిట్ పిటిషన్ ఆఫ్ దట్ హై కోర్ట్ యాజ్ వెల్ యాజ్ దట్ స్పెషల్ లీవ్ పిటిషన్ కింద అది మనం బిఫోర్ ద సుప్రీం కోర్టు మనం చేసుకోవచ్చు. ఫర్ అపీలింగ్ ఇన్ appellate against DRT order, he is required to deposit 75% of that amount determined by the tribunal. Here amount is order amount. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఆర్డర్ అమౌంట్ అండి. ఆర్డర్ అమౌంట్ అంటే ఎంత పే చేయాలి, వీడు ఎంత ఇవ్వాలి అనేది ఆర్డర్ అమౌంట్ చూస్తాం. అంటే దట్ మీన్స్ ఆర్సీలో ఉంటుంది చూడండి, ఆర్సీలో అమౌంట్ మెన్షన్ చేస్తారు కదా, జడ్జ్మెంట్ అదే కదా మీకు అవార్డు అనేది, అదే జడ్జ్మెంట్ అనేది రికవరీ సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ అమౌంట్ లో అతను కనుక అపీల్ చేసుకోవాలనుకుంటే అపీలేట్ అథారిటీకి అపీల్ చేసుకోవాలంటే 75% ఆఫ్ దట్ అమౌంట్ షుడ్ బి డిపాజిటెడ్ విత్ దట్ DRAT. దెన్ ఓన్లీ దే విల్ టేక్ అప్ ద కేస్. లిమిటేషన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఎ ట్రిబ్యునల్ ఈస్ 3 years ఫ్రమ్ దట్ కాజ్ ఆఫ్ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. DRT కేసులో లిమిటేషన్ అనేది 3 years ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే మన కింద బ్యాంకింగ్ అంబడ్స్మన్ లో కూడా చదువుకుంటాం. 1 year ఫ్రమ్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. బ్యాంకింగ్ అంబడ్స్మన్కి వెళ్ళాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఎప్పుడు నీకు ఐడెంటిఫై అవుతుంది ఆ యాక్షన్. ఎప్పుడు అంటే సపోజ్ రెగ్యులర్ కడుతున్నందుకు మనకు బారో యొక్క ప్రాబ్లం లేదు, వాడు కట్టడం మానేసి డిఫాల్ట్ అయిపోయాడు అనుకోండి, క్రానిక్ అయిపోయిన అనుకోండి, అంటే మాకు ఇన్సూరెన్స్ గా మనకి ఎన్పిఎల్ కూడా ఎన్పిఎల్ అయిపోయినాయి అనుకోండి. సో అప్పుడు మనం జస్ట్ వీ కెన్ ఫైల్ ఏ
కేసు ఏంటంటే డిఆర్టీ. సో అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ 3 years మాత్రమే వ్యాలిడిటీ. 3 years దాటిపోయిన తర్వాత మన డిఆర్టీ గిట్టే ఛాన్స్ లేదు. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ అటాచ్ డెట్స్ ఏంటంటే అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ మూవబుల్స్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ద డిపెండెంట్స్ ఒకటి. 2 అరెస్ట్ దట్ డిపెండెంట్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తూ ఇఫ్ విల్ఫుల్ డిఫాల్ట్ అయితే, అంటే అన్ని ఉండి డబ్బులు ఉండి కూడా అంటే ఈజ్ నెట్వర్త్ ఇస్ గుడ్ అండ్ ఈజ్ క్రెడిట్ వర్దినెస్ ఇస్ గుడ్ అయినప్పటికీ కూడా ఈ ఇంటెన్షనల్లీ అవాయిడింగ్ కనుక దెన్ దే కెన్ గో ఫర్ ద నాట్ కోఆపరేటింగ్, then they can go for that arrest. Appointment, third point, appointment of a receiver for management of the mobiles and immobile properties of the dependent. So ఇక్కడ ఏంటంటే appointment of the receiver for management of the mobiles and immobile properties of the dependent is also can be a mode of recovery of debts కింద వస్తాయి. సో ఈ 3 functions కూడా recovery mode of recovery attempts లో చేస్తాం. Next, just like in the case of decree, here in RC also, some time will be granted to the borrower for payment of the amount. So recovery officer has to stay the proceedings, stop the proceedings until expiry of the time given. Recovery certificate issue చేసినప్పుడైనా డిగ్రీ ఇచ్చినప్పుడైనా దేనికైనా సరే కొంత టైం ఎగ్రీడ్ టైం అంటాం. నువ్వు ఎంత లోపల కడతావు, నేను ఆర్డర్ ఇచ్చేసాను, ఎంత అమౌంట్ నువ్వు పే చేయాల్సిందే బ్యాంక్కి. సో అంటే అప్పుడు వాడు చెప్తారు సార్ ఒక 6 months టైం ఇవ్వండి లేకపోతే 5 months టైం ఇవ్వండి అని చెప్తాం. అది రికార్డ్ చేస్తారు జడ్జిమెంట్ లో. సో ఇక్కడ రికవరీ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. అప్పుడు అయినా సరే యాక్సెప్ట్ చేసిన టైంలో కూడా వాడు పే చేయకపోతే దెన్ అప్పుడు మనం ప్రొసీడింగ్స్ కి ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఆ రికవరీ ఆఫీసర్ ప్రొసీడ్ అయిపోతారు. అండ్ జస్ట్ యాజ్ ఎ రిసీవర్, recovery officer can give a notice to the debtors of his defendant to pay his dues directly to him only. అంటే ఏంటంటే రికవరీ ఆఫీసర్ అని చెప్పి రికవరీ ఆఫీసర్ మనకి అపాయింట్ చేశారు కదండి, అది ఎవరో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్సీ అనేది ఇతనికి ఇచ్చారు. రికవరీ ఆఫీసర్కి ఇచ్చి నువ్వు ఆ ప్రొసీడింగ్స్ అనేది ఫాలో అయ్యి రిలీజ్ చేసేసి అది బ్యాంక్కి ఇష్యూ అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు రిసీవర్ ఎవరు అవుతారు? జస్ట్ లైక్ అంటే ఆ హక్కు ఎన్ని ప్రాసెస్ చేయాల్సింది ఎవరు అవుతాడు? రిసీవర్కి ఎంతైతే పవర్స్ ఉంటాయో ఇన్సాల్వెంట్ ఆడుకుని, అలాగే ఇక్కడ రికవరీ ఆఫీసర్ కూడా అంత పవర్స్ ఉంటాయి. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ గివ్ నోటీస్ టు దట్ డేటాస్ ఇచ్చేస్తాడు, తనే ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆర్డర్ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి అతను డైరెక్ట్ ఇచ్చేస్తాడు డిపెండెంట్స్ కి అండ్ డిఫాల్టర్స్ ఆర్ బారోయర్స్ కి ఇచ్చేస్తాడు. స్టేటింగ్ దట్ దే హ్యావ్ టు పే దట్ డ్యూస్ డైరెక్ట్లీ టు అది ఇవ్వాలని చెప్పేసి చెప్తాను, తనకి ఇవ్వాలని చెప్పి చెప్తారు. లేనప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే నార్మల్ గా ఈ కెన్ గో దట్ అదర్ మీన్స్ ఆఫ్ సేల్ నోటీస్, రియలైజేషన్, ఆ మొబైల్స్ అటాచ్ చేయడం, అమ్మేయడం, ఇవన్నీ కూడా తాను చూసుకుంటాడు. ఇన్ సచ్ నోటీస్, ఇఫ్ సచ్ నోటీస్ ఈస్ గివెన్ టు పోస్ట్ ఆఫీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇన్సూరెన్స్, no need of submission of supporting passbooks or receipts for any purpose like endorsements, etc. All are waived to RO as the DRT Act. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రికవరీ ఆఫీసర్ కి ఎంత పవర్స్, వెస్టెడ్ పవర్స్ ఉంటాయి అంటే అతను కనుక రికవరీ సపోజ్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలు ఉన్నాయి, ఏదో సంథింగ్ ఉన్నాయి అతను డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లోను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో ఈ పవర్ సంబంధించిన డిపాజిట్స్ ఉన్నాయి అనుకోండి. సో దాన్ని అక్కడికి వెళ్ళి అటాచ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కూడా వాట్ ఈస్ ది ఎవిడెన్స్, జస్ట్ బ్రింగ్ ద పాస్బుక్స్ ఆఫ్ దట్ బారోయర్, అప్పుడు మేము ఇస్తాం అనేది ఉండదు ఇంకా. అంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు అన్నమాట రికవరీ ఆఫీసర్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వైవ్డ్. సింపుల్ గా జస్ట్ హీ విల్ షో దట్ ఆర్డర్ అండ్ హీ విల్ గెట్ దట్ డిపాజిట్స్ ఫ్రమ్ దట్ కన్సర్న్ ఆఫీసర్స్. ఇట్ మే బి a post office or a financial institution or insurance company, whatever. In case if there is a joint holding, then the equal shares of the joint holders are presumed unless contrary to proved, but a copy has to be sent to all. ఇప్పుడు ఏంటంటే మన బారోయర్ డిపెండెంట్ అన్న పేరున ఒక 15 లక్షలు ఎక్కడో ఉందండి, ఏ పోస్ట్ ఆఫీస్ లోనే లేకపోతే ఎక్కడో బ్యాంక్ లోనే ఏదో ఉందనుకో, తెలిసింది రికవరీ ఆఫీసర్. సో రికవరీ ఆఫీసర్ నెక్స్ట్ ఇమీడియట్ గా హీ కెన్ గెట్ దట్ డిపాజిట్స్ ఆఫ్ దట్ బారోయర్ ఫ్రమ్ ఎనీ సైడ్. ఎక్కడ జనాలు తీసేసుకోవచ్చు,
అంత పవర్ఫుల్ అంటే ఐటీ పవర్స్ ఎంత ఉంటాయో ఐటీ డిపార్ట్మెంట్కి అంత పవర్స్ కూడా ఉంటాయి. ఇతను ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పటికి అనుకోకుండా అది జాయింట్ అకౌంట్ లో ఉందనుకోండి, అంటే ఏ అండ్ బి అనే జాయింట్ అకౌంట్ లో ఒక 10 లక్షలు. సో ఇప్పుడు ఎంత వరకు తీసుకోవచ్చు అంటే అక్కడి నుంచి 50% ఆఫ్ మాత్రమే, 50-50 కింద లెక్క. అన్లెస్ అలా కాకుండా వాళ్ళు రిటర్న్ గా కనుక దీనికి నార్మల్ కోర్స్ 50-50 కింద ట్రీట్ చేస్తాం. అలా కాకుండా అరేంజ్మెంట్ ఏమైనా ఉందనుకో 80-20 అలా అయితే 60-40 అలా అరేంజ్మెంట్ కనుక ఉంటే కనుక వాళ్ళకి ఆ ప్రపోర్షనల్ అమౌంట్ అక్కడి నుంచి వీడు కలెక్ట్ చేస్తాం. If any court holds money belonging to that dependent, RO may apply to the court for payment to him to discharge the amount of that debt due. ఒకవేళ కనుక ఈ బారోయర్ సంబంధించిన మనీ కనుక ఎక్కడైనా సరే ఓకే కోర్టు కనుక హోల్డ్ లో ఉంచిందనుకో, సపోజ్ ఏదైనా ఇప్పుడు మాకు గార్నిష్ ఆర్డర్స్ అని ఇవన్నీ మనం చదువుకున్నవే, అక్కడ ఏంటంటే కోర్టు హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి, రిక్వైర్డ్ హోల్డ్ చేసి పెట్టేస్తారు ఆర్డర్ పాస్ చేసి. అటువంటి సిచ్యువేషన్స్ లో కోర్టు కంట్రోల్లో ఉన్నాయనుకో రిక్వైర్డ్స్, సో అవి కూడా మన ఆర్ఓ డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. సార్ ఇతని పేరున మీకు ఆర్సీ ఇష్యూ చేశారు సార్, రికవరీ సర్టిఫికేట్, ఈజ్ ఎ డిఫాల్టర్, ఐఎమ్ అపాయింటెడ్ as a recovery officer to take care of this proceedings of this realization of his properties to pay that amount to the bank. Kabatti as per this order you please give that amounts to me అని చెప్పేసి మనం కోర్టు నుంచి కూడా అడిగి డిశ్చార్జ్ చేసేసి తీసుకోవచ్చు. అది అంటే రికవరీ ఆఫీసర్ కి అన్ని పవర్స్ ఉన్నాయి. అపీల్ అగైన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ఓ ఆర్డర్ మీద రికవరీ ఆఫీసర్ అగైన్స్ట్ దట్ ఆర్డర్ ఆఫ్ ఇప్పుడు రికవరీ ఆఫీసర్ ఏం చేస్తాడు, నార్మల్ గా నోటీస్ ఇచ్చాడు, బాగా నేను నాకు అపాయింట్ చేశారు, ఆర్సీ నాకు ఉంది, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సో అండ్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ గివింగ్ సో మచ్, ఐఎమ్ గివింగ్ దట్ నోటీస్ పీరియడ్ 30 days, జస్ట్ పే దట్ అమౌంట్ అని చెప్పేసి ప్రిలిమినరీగా నోటీస్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు అప్పుడు ఇది నచ్చలేదనుకోండి, నచ్చలేదని ఎట్ ఎనీ టైం ఇది నచ్చబోతు లేదంటే కనుక ఆ రికవరీ ఆఫీసర్ ప్రొసీడింగ్ చేసేటప్పుడు దానికి ఏమైనా గ్రీవెన్సెస్ ఏమైనా వచ్చినా కూడా ఎగ్నెస్ట్ దట్ హీ కెన్ అపీల్. If recovery process third party becomes a sufferer, then he can appeal to the tribunal against RO order implementation within a period of 30 days from the date of receipt of that order. ఇది ఇంకొక కేసు. ఇక్కడ ఇందాక చెప్పింది ఏంటంటే రికవరీ ఆఫీసర్ నార్మల్ గా ఇన్ఫార్మ్ చేసేస్తాడు, చేసి ప్రొసీడ్ అవుతాడు. ఆ ప్రొసీడ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ కనుక సేల్ వాల్యూ మార్కెట్ ప్రైస్ అనేది ఒక 50 lakhs ఉంది, యాక్చువల్ గా బారోయర్ మైండ్ లో అది ఈజీగా అవుతుంది, మంచి రేట్ వస్తాను అనుకుంటాడు. కానీ ఇతనేమో పోస్టెడ్ గా అది అమ్మేస్తానికి ప్రయత్నం చేసినప్పుడు 30 lakhs అమ్మాయి ప్రయత్నం చేశాడు అనుకోండి, సో ఈ కాంట్రాడిక్ట్ చేయొచ్చు. ఓకే, అదొక ఆస్పెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎగ్నెస్ట్ రికవరీ ఆఫీసర్, దిస్ డిపెండెంట్ క్యాన్ డూ దట్ వన్. ఇంకొకటి ఏంటంటే ఇందులో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ ఈ బారోయర్ కి ఒక 4-5 షాప్స్ ఉన్నాయి ఏమండి, ఈ 4-5 షాప్స్ అతను ఏం చేశాడంటే అందులో 2 షాప్స్ లీజ్కి ఇచ్చాడు. ఆ లీజ్కి ఇచ్చినప్పుడు 3 years 4 years కాంట్రాక్ట్ మంచి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాపర్టీ అంతా కూడా వీటిని సీజ్ చేసుకోవచ్చు కదా, సేల్కి పెట్టేసి నోటీస్ ఇచ్చి చేయొచ్చు రికవరీ ఆఫీసర్. కానీ వీళ్ళిద్దరి మధ్యలో బారోయర్ కి రికవరీ ఆఫీసర్ మధ్యలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా థర్డ్ పార్టీకి ఏం తెలుసు. ఇప్పుడు మనం అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎవరికి ప్రాబ్లము, ఆల్రెడీ లీజ్ లో కాంట్రాక్ట్ తో ఉన్నాడు ఏది మెయిన్ బారోయర్. అటువంటి అప్పుడు ఈ మధ్యలో వీడొచ్చి రికవరీ ఆఫీసర్ దాన్ని అటాచ్ చేసి సేల్ పెడితే అది ఒప్పుకోకపోవచ్చు కదా, అది అబ్జెక్షనబుల్ కదా. అప్పుడు ఏం చేస్తాడంటే హీ విల్ బి ద సఫరర్ అవుతాడు. కాబట్టి హీ కెన్ అపీల్ టు దట్ ట్రిబ్యునల్ అగైన్స్ట్ RO ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ దట్ ఆర్డర్ కాపీ. అది ఎన్నాళ్ళ లోపల చేయాలంటే 30 days లోపలనే చేయాలి. ఆర్డర్ కాపీ నుంచి 30 days లోపల మాత్రం ఈ థర్డ్ పర్సన్ అనేది అపీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పవర్ ఆఫ్ ట్రిబ్యునల్ టు ఇష్యూ ఆర్సీ ఇన్ ద కేస్ ఆఫ్ డిగ్రీ. పవర్ ఆఫ్ ట్రిబ్యునల్ టు ఇష్యూ ఆర్సీ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ బిఫోర్ DRT ఆపరేషన్. ఇఫ్ ఎనీ డిగ్రీ బట్ నాట్ ఎగ్జిక్యూటెడ్, ఇందాక మనకున్నది, then DRT can directly issue RC without any fresh hearing based on that decree of the civil court.
అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కంటెస్ట్ లో అది అప్లికబుల్ కాదు యాజ్ ఆన్ నౌ. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే సివిల్ కేసెస్ లో ఉండి డిఆర్టీ అనేది కొత్తగా వచ్చింది. అప్పుడు ఏం చేసేవారు అనే దాని గురించి చూసుకుంటే ఆ కంటెస్ట్ లో సరిపోతుంది. అంటే అప్పటికే అది సివిల్ కోర్టులో ఉందనుకోండి, ఆ హీరింగ్ అనేది డిగ్రీ కూడా ఇచ్చాడు అనుకోండి, డిగ్రీ ఇచ్చేప్పటికి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి అది. అది ఏమి లేకుండా డిఆర్టీ సెటప్ వచ్చింది కాబట్టి సింపుల్ గా డిఆర్టీకి పాస్ అని అయిపోయింది అనుకోండి. అప్పుడు డిఆర్టీ ఏం చేస్తారు, డైరెక్ట్ గా రికవరీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఇక మీ హీరింగ్ ఏమి ఉండదు. ఆల్రెడీ కింద కోర్టులో సివిల్ కోర్టులో ఆల్రెడీ హీరింగ్స్ అయిపోయినాయి, డిగ్రీ కూడా ఇచ్చేసారు కాబట్టి సింపుల్ గా అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి రికవరీ ఆఫీసర్ కి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేస్తే అయిపోతుంది. వెరీ సింపుల్ ప్రాసెస్. డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ చెప్పాను. A bank can withdraw from DRT with due permission against third-party initiation against the borrower. If DRT not accepted for this, it shall pass such order of delay after recording that reasons. ఒకవేళ కనుక DRT కనుక యాక్సెప్ట్ చేయకపోతే అది పర్టికులర్ సర్ఫాస్ ఇనిషియేషన్ అనేది దానికి నచ్చకుండా చేసి దాని రీజన్స్ అనేది స్పెసిఫై చేయాలి. విత్ ఇన్ ద రికార్డెడ్ ఫార్మేట్ లో అది రికార్డ్ చేసి పాస్ వస్తుంది. అంటే సర్ఫాస్ ఇనిషియేషన్ కి డిఆర్టీ అనేది అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ రీజన్స్ ఉంటేనే కానీ అబ్జెక్ట్ చేయడానికి. సో విత్ దిస్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద డిఆర్టీ was covered. So you prepare well for this. Okay, thank you for watching this video.